హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ కూడా ఇవ్వండి. అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో ఎందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2020 మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2020 మంత్ రిజిస్ట్రేషన్ హ్యూండై క్రేటా ఎస్ఎక్స్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. సో వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ చాలా మంది రిక్వెస్ట్ పైన వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ వచ్చేసి టాప్ అండ్ మోడల్ కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ పోర్షన్లో అన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు లైట్స్ కూడా అండ్ ఫాగ్ ల్యాంప్స్ తో పాటు ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ కూడా ఉంది. సో ఫ్రంట్ పోర్షన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ లేదు. సో లైట్స్ కూడా నీట్ గా ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ కానీ లేకపోతే ఎలాంటి ఏమంటారంటే ఫ్లడ్ కానీ ఏం లేదనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వెళ్తే సో ఇక్కడ మీరు చూసుకోండి. సో వెహికల్ ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వెళ్తే మీకు ఫ్రంట్ బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ మీకు ఆప్రాన్స్ కూడా చూడండి, ఒరిజినల్ కండిషన్ లో ఆప్రాన్స్ ఉన్నాయి. అండ్ షో ప్యానల్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ ఫ్యూజ్ బాక్స్ తో పాటు బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ వెహికల్ కి వచ్చేసి వాషర్ది అండ్ కూలెంట్ అండ్ మీరు ఇక్కడ చూసి బ్రేక్ ఫిట్ క్యాప్స్ కూడా అన్ని ఉన్నాయన్నమాట. సో వెహికల్ కి వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ లో ఎలాంటి ఇంపాక్ట్ లేదు. వెహికల్ అయితే ఒరిజినల్ గా ఉందన్నమాట. అండ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే 1500 cc తో 4 సిలిండర్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో చూసుకుంటే ఫెండర్ పైన మీకు ఇక్కడ ఆటోమేటిక్ బ్యాచింగ్ ఉందన్నమాట, చూసుకోండి. అండ్ దాంతోపాటు వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ చూసుకుంటే అప్ టు 80% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కూడా 215/60 R17 ఇంచెస్ అనమాట. అండ్ వెహికల్కి వచ్చేసి ఏంటంటే సిల్వర్ అలై వీల్స్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ కూడా ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసుకుని బాడీ కలర్ ఓఆర్విఎమ్స్ విత్ ఇండికేటర్ కూడా ఉంది, టాప్ అండ్ మోడల్ కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూసి క్రోమ్ ఫినిష్, దాంతోపాటు మీకు కీలెస్ ఎంట్రీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఓఆర్విఎమ్స్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకోండి, పవర్ విండోస్ కూడా మీకు వర్కింగ్ కండిషన్ లో ఉంది. వెహికల్ సంబంధించిన పవర్ విండోస్ కండిషన్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే మీకు ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ తో పాటు మీకు టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ కూడా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇక్కడ ఉంది చూడండి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, లైట్ కూడా మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. వెహికల్ సంబంధించి స్టీరింగ్ వీల్ చూసుకుంటే లెదర్ ఫినిష్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకోండి, స్టీరింగ్ టిల్టబుల్ చేసుకోవచ్చు. అండ్ పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు. సో మీకు ఎప్పుడన్నా మీకు ల్యాగ్ ఉన్నప్పుడు మీకు పెడల్ షిఫ్టర్స్ అనేవి చేసుకోవచ్చు డ్రైవ్ లో. వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 50,000 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన రియర్ వ్యూ మిర్రర్ ఒరిజినల్ ఉంది. డాష్ బోర్డ్ కూడా డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ అండ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, అన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉందన్నమాట, ఏసీ కంట్రోల్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు దీంట్లో మీకు వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ మీకు ఇక్కడ డ్రైవ్ అండ్ రివర్స్ లో కెమెరా కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. డ్రైవ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మీకు హ్యాండ్ బ్రేక్ లో పవర్ హ్యాండ్ బ్రేక్ ఉంది, ఆటో హోల్డ్. అండ్ దాంతోపాటు వెహికల్కి వచ్చేసి ఏంటంటే సన్ రూఫ్ కూడా ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసుకొని సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు సన్ షేడ్స్ కూడా కవర్స్ చింపలేదు. సో కండిషన్ అయితే ఇంటీరియర్స్ లో చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ మనం వెళ్ళిపోదాం. సో బ్యాక్ సైడ్ డోర్ కూడా చూడండి, ఒరిజినల్ డోర్ కండిషన్ ఉంది. అండ్ దీనికి సన్ షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడండి, సన్ షేడ్స్ కంపెనీ నుంచి వస్తాయి. అండ్ దాంతోపాటు మీకు డ్యూయల్ టోన్ ఫినిష్ ఉంది అనమాట డోర్ కి. అండ్ ఇంటీరియర్స్ కూడా మీరు చూడండి, చాలా బాగుంది. దీని జస్ట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అనమాట. సో దీనికి వచ్చేసి ఐసోఫిక్స్ కూడా ఉందన్నమాట. చిన్నపిల్లలు ఏదైనా ఉంటే కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఐసోఫిక్స్ సీట్స్ అనమాట ఇవి. సో అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ మీరు చూసుకుంటే మీకు స్టాప్ ల్యాంప్ తో పాటు క్రేటా అండ్ ఎస్ఎక్స్ బ్యాడ్జింగ్ ఉంది. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, ఇక్కడ కెమెరా కూడా ఉందన్నమాట. మిరర్స్ కి డిఫోగర్, దాంతోపాటు మీకు రేర్ వ్యూ వైపర్ కూడా ఉంది. అండ్ మీకు షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది చూడండి. సో వెహికల్ టైల్ ల్యాంప్ కండిషన్ కూడా ఎక్కడ కూడా డ్యామేజెస్ లేవు. అండ్ అండర్ బాడీ కూడా చూడండి,
బ్యాక్ సైడ్ అండర్ బాడీ. సో ఎక్కడ కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ అండర్ బాడీలో కూడా ఎలాంటి యాక్సిడెంట్ లేదు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే సో మనకు డిక్కీ ఓపెనింగ్ చేశాను. అండ్ ఇక్కడ స్టెప్ మీటర్ కండిషన్ అప్ టు 100% స్టెప్ మీటర్ కండిషన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్న అండర్ బాడీలో మనకి రోబోటిక్ పేస్టింగ్ కూడా మీకు అట్లానే ఉంది చూడండి. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇంపాక్ట్ లేదు. అండ్ రోబోటిక్ పంచెస్ క్వార్టర్ ప్యానల్ పైన కూడా. అండ్ డిక్కీ కూడా ఒరిజినల్గా ఉందన్నమాట డిక్కీ. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ సైడ్ వేస్ లో కూడా చూసుకుంటే మీరు ఇక్కడ సో బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయన్నమాట. అది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్ మీకు సేఫ్టీ పరంగా. సో గుడ్ ఇయర్ టైర్ అన్ని కూడా గుడ్ ఇయర్ టైర్స్ అప్ టు 90% వరకు ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ ప్రతి వీడియోలో మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో మనం ఈ వెహికల్ కూడా చెక్ చేసాం. పిన్ టు పిన్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అంతా ఒరిజినల్ ఉంది. గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అండ్ టాప్ పొజిషన్ కూడా చూసుకోండి, ఫుల్ పానోరమిక్ సన్ రూఫ్ అనమాట. సో ఇక్కడ కూడా పానోరమిక్ సన్ రూఫ్ లో కూడా డ్యామేజెస్ లేవు, నీట్ గా చెక్ చేశాను. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా డోర్ కూడా మనకు ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసి ఫుల్ మ్యాటింగ్ అయితే లేదు, జస్ట్ మ్యాట్స్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదనమాట. వెహికల్ సంబంధించిన కీ పొజిషనింగ్ కూడా చూడండి. సో దీనికి వచ్చేసి డ్యూయల్ కీస్ ఉన్నాయన్నమాట. సో పుష్ స్టార్ట్ కాబట్టి. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేస్తాను బ్యాంకింగ్ లో. మీకు సిబిల్ బాగుంటాయి. అండ్ సిబిల్ బాగాలేకుంటే కూడా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అప్ టు 60 to 75% వరకు చేపిస్తాను. ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి మనకు టైఅప్ లో ఉన్నాయన్నమాట, మార్వాడి ఫైనాన్స్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్, దాని తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. ఢిల్లీ వెహికల్ అయితే కాదు, నేను ఢిల్లీ కార్స్ అసలు అమ్మను అనమాట. అండ్ ఆంధ్ర వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన 14,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. ఎందుకంటే వెరీ లెస్ డ్రివెన్ లో ఉందన్నమాట, 50,000 కిలోమీటర్స్. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.